సార్ ఇప్పుడు దాదాపుగా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి 42% రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒక టైంలో మీరు కానీ మల్లన్న గారు కానీ లేకపోతే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు దీనిపైన పెద్ద ఎత్తున మీరు మీ వాయిస్ వినిపించారు, మీ గళం బలంగా వినిపించారు. కానీ ఒక 2 నెలల నుంచి ఎప్పుడైతే వీళ్ళు అసెంబ్లీలో బిల్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించారో అప్పటి నుంచి మీ నుంచి లేకపోతే తిన్మార్ మల్లన్న నుంచి కొంతమంది నుంచి మీ వాయిస్ తక్కువ వినపడుతుంది. అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, బెదిరించిందా, భయపెట్టిందా, ఏమన్నా సామధాన దండోపాయాలు ఏమన్నా వాడిందా? మా మీద సామధాన దండోపాయాలు చేసేంత సీను ప్రభుత్వానికి లేదు. మేమే లోపాయక ఒప్పందాలు చేసుకునే వాళ్ళం కాదు, అక్రమ సంపాదన చేసుకునే వాళ్ళం కాదు, లేకపోతే ప్రభుత్వానికి భయపడేటటువంటి నీచ జీవితం గడుపుతలేము. మేము సిద్ధాంతపరంగా పనిచేస్తున్నాం, జాతి కోసం పనిచేస్తున్నాం. అది అందరికీ అది స్ఫటిక సదృశ్యం, అందరికి తెలుసు. కృష్ణ గారి పని కృష్ణ గారు చేస్తారు. ఒక ఓపెన్ డైరెక్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరున్నారు 5-6 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా మిమ్మల్ని, మీ ప్రతి ఈవెంట్స్ నేను చూస్తుంటాను. అంత పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా ఈ బీసీ ఉద్యమం అదే తిరుగుతారు. అంటే ఏ స్వార్థం లేకుండానే మీరు తిరుగుతున్నారా? అంటే ఏం దాంట్లో స్వార్థం ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు నేను స్వార్థపరున్నా కాదా, నేను ఎవరితో లాలోచన అనేది మీ నోటీసులు రాదా? ఇప్పుడు ఒకనాడంటే కొన్ని టీవీలు ఉండే, ఇవాళ మాదాప్ హైదరాబాద్ లాంటి టీవీలు ఎన్ని అయిపోయినాయి? సామాజిక మాధ్యమాలు ఎట్లా తయారైపోయినాయి? ఏదో తెలియక ఏదైనా ఎక్కడికైనా పోతే కూడా దాన్ని డైరెక్ట్ చూపించే పరిస్థితి ఉన్నది. కాబట్టి సరే, నేను ఏదో పెద్ద సత్యహరిచంద్రుడు నేను చెప్పను, కానీ లాలోచి పడాల్సిన అవసరం లేదు. ఇవాళ మాధ్యమాల్లో కూడా కొన్ని ప్రధానమైన మాధ్యమాలు ఎట్లా తయారైపోయినాయి అంటే ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఒక పత్రికా ప్రకటన ఇస్తే అది వేసే పరిస్థితి లేదు, ఒక ఆర్టికల్ రాస్తే ఆర్టికల్ వేసే పరిస్థితి లేదు. ఆదాబ్ హైదరాబాద్లో మేము ఏది ఇచ్చినా వేస్తున్నారు, ఎందుకంటే మీరు నిజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తారు కాబట్టి. ఇవాళ ప్రధాన పత్రికల్లో, ప్రధానమైనటువంటి ఛానళ్లలో వాళ్ళు ప్రచారం చేయడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఎడిటోరియల్స్ కాలమ్స్ అయితే కాలమిస్టులకు సంబంధించినట్టు, పేపర్కు సంబంధించింది కాదు. దాంట్లో ఎవరి అభిప్రాయం రాసుకోవచ్చు, ఆ వ్యాసం రాసినటువంటి వ్యక్తికి సంబంధించింది అని చెప్పి కూడా కింద పెడతారు. అలాంటి ఎడిటోరియల్ పేజీలో కూడా మేము అనివార్య కారణాల వల్ల మీ యొక్క ఆర్టికల్ మేము పబ్లిష్ చేయలేమని రిటర్న్ చేస్తున్నారు. దాన్ని మనం ఏం చేయగలుగుతాం? కొన్ని ప్రచార ప్రసార సాధనాలు సంచలనాల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం గుప్పిల్లోకి వెళ్ళిపోయినాయి. అడ్వర్టైజ్మెంట్స్ రావు, మాకు ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో మేమేం చేస్తున్నాం, సాధ్యమైనంత వరకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాం. అడపదడప అనివార్యంగా మావి కూడా ప్రచారం చేయాల్సి వస్తున్నాయి, ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీలు. కానీ ఆనాటి ప్రచారం లేదు. ఒకనాడు ఏది ప్రశ్నించినా, ఒకానొక సమయంలో ఏది ప్రశ్నించినా, 10 ఏళ్ల క్రితం ఏది ప్రశ్నించినా వచ్చేది, ప్రధాన శీర్షికల్లో వచ్చేది. ఇవాళ అలాంటి వాతావరణం లేదు. ఎవరో ఏదో రాజకీయ పార్టీ పెడతామంటే ఆ రాజకీయ పార్టీ పెడతాం అనేటువంటి వార్తను ప్రచారం చేయడానికి, ఈ వార్త ప్రచారం చేయడం ద్వారా ఓ రాజకీయ పార్టీకి నష్టం జరుగుతుంది కదా. వెనుకుండి దాన్ని కూడా ఎక్కువ ప్రచారం చేయించేటటువంటి, దానికి పెయిడ్ న్యూస్గా తయారు చేసి, పెయిడ్ ఆర్టికల్గా తయారు చేసి దాన్ని ప్రచారం చేయించేటటువంటి ఒక జుగుత్సాకరమైనటువంటి వ్యవస్థ ఈ మాధ్యమంలో తయారైపోయింది. దీని మీద నేను ఎక్కువ మాట్లాడితే నేను పత్రికల మీద నెగిటివ్గా మాట్లాడుతున్నంటారు. కాబట్టి ఏదేమైనా నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా, కొన్ని ప్రధాన పత్రికలకు నేను చాలా ఆర్టికల్స్ రాస్తున్నా, నేను ఒకటే ధైర్యంగా నేను అడుగుతున్నా, ఇంత సాధికారికంగా ఈ అంశాల మీద రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మనండి. నా ఆర్టికల్ను, వాళ్ళ ఆర్టికల్ను, నా యొక్క వాగ్దాటిని, వాళ్ళ వాగ్దాటిని ముందు పెడదాం. మరి మీరు ఎందుకు పబ్లిష్ చేస్తలేరు? ఎప్పుడు వేస్తారని నేను ఎందుకు అడగాలి? అందుకని ఆ పత్రికలకు వ్యాసాలు రాయడం మానేసిన, టీవీలకు ఇంటర్వ్యూలు కూడా మానేసిన, సామాజిక మాధ్యమాలు వాళ్ళ విరివిగా వచ్చేసినాయి కదా. కాబట్టి నిజాన్ని బతకనివ్వండి, నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి వాళ్ళని బ్రతకనివ్వండి, వారికి గౌరవించండి. అణచివేసే కార్యక్రమం చేస్తే సమాజంలో చాలా ఒక నిరాశామయమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, అసాంఘిక కార్యకలాపాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వ్యవస్థను భ్రష్టు పట్టించే కార్యక్రమం కాకుండా వ్యవస్థలో మార్పు వచ్చేటటువంటి విధంగా వ్యాపార దృక్కోణంలో అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవాలి, పత్రికలను నడుపుకోవాలి, గొప్పగా ముందుకు వెళ్ళాలి, దానిలో అభ్యంతరం లేదు. కానీ నిజాయితీగా పనిచేసేటటువంటి వారిని ఎంకరేజ్ చేయకపోతే సమాజంలో ప్రశ్నించే తత్వం పోతుంది, ప్రజాస్వామ్యం నిర్ఘాతపోయే పరిస్థితి వస్తుంది, ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. ఇది గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను.